హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను ట్యూస్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ట్యూస్డే మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను టైంని ఎక్కడ పొదుపు చేస్తాను, ఎక్కడ ఖర్చు పెడతాను అనే విషయం గురించి మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ట్యూస్డే మార్నింగ్ నేను నిద్ర లేచిన దగ్గర నుండి పిల్లల స్కూల్కి వెళ్ళే వరకు నేను చేసుకున్న పనులు అయితే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ ఈ వీడియో అయితే ఇది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 1 వీక్ నుంచి అనుకుంటున్నాను గోంగూర కొయ్యాలి అని. ఈ రోజు మార్నింగ్ అయితే గోంగూర కోసి ఇంట్లో పెట్టాను. సపోటాలు వస్తే సపోటాలు అయితే తీసుకున్నాను. ఈయన తోటలో పండించిన సపోటాలు అయితే అమ్ముతుంటాడు. చాలా స్వీట్గా కూడా ఉంటాయి. కేజీన్నర 70 రూపాయలు కాడికి ఇస్తుంటాడు. సొంత బిడ్డను పిలిచినట్టు పిలుస్తాడు. విజయమ్మ విజయమ్మ అని పిలుస్తాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి ఇచ్చేసిపోతుంటాడు. మెజర్ చేసేటప్పుడు 4-5 కాయలు ఎక్స్ట్రానే వేస్తాడు. ఇంకొక అతను కూడా సపోటాలు అమ్ముకుంటూ వస్తాడు, కానీ ఆయన కేజీ 60 రూపాయల కాడికైతే తీసుకుంటాడు. అతను మారు బేరానికి కాయలు తెచ్చుకొని అమ్ముకుంటాడు. అందుకని కేజీ మీద ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాడు. నేను ఇప్పుడైతే సపోటాలు అన్ని పండు అయితే తీసుకోను, కొంచెం దూర అయితే తీసుకుంటాను. 3 డేస్కి రోజు కొన్ని అయితే మాగుతూ ఉంటాయి. ఈ సపోటాలన్నీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను. 2 డేస్ నుంచి డస్ట్బిన్ బయట పెట్టాను. చెత్త అతను వస్తే డస్ట్ తీసుకెళ్తాడోమని. 2 డేస్ అయినా కూడా అతను రాలేదు. అందులో కొంచెం తడి చెత్త కూడా వేసాను. స్మెల్ వచ్చేస్తుందని నేనైతే పడేశాను. 1 వీక్ కంటిన్యూగా వచ్చారు డస్ట్ తీసుకెళ్ళడానికి. అలాగే వస్తారులే అనుకున్నాను. 2 డేస్ అలాగే అట్టి పెట్టినా రాకపోయేసరికి నేనైతే పడేసేసాను. ఇప్పుడు చెత్త పడేసిన తర్వాత గేట్లన్నీ క్లోజ్ చేసి డస్ట్బిన్ నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను. నేను చెత్త పడేసినప్పుడల్లా డస్ట్బిన్ అయితే నీట్గా కడిగి పెడతాను, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. మనం రోజులో ఏ పని చేసినా చేయకపోయినా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకునే యూనిఫామ్ సాక్స్లు కంపల్సరీగా ఉతకాలి. అవి కానీ మర్చిపోయాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్షన్ వచ్చేస్తుంది. అందుకని నేను యూనిఫామ్ని అయితే సర్ఫ్ వాటర్లో నానబెట్టుకున్నాను. యూనిఫామ్ని కంపల్సరీగా నేను హ్యాండ్ వాష్ అయితే చేస్తాను, వాషింగ్ మిషన్కి వేయను. ఈరోజు వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలు తక్కువగా ఉన్నాయి, అందుకని వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేయలేదు. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు బెడ్ మీద బెడ్షీట్ అయితే వేసుకుంటున్నాను. బెడ్ 6-6 ఉంటే బెడ్షీట్ 6-7 ఉండాలి కదా. ఈ బెడ్షీట్ కొంచెం చిన్నగానే ఉంది, వేస్తే నీట్గానే ఉంటుంది కానీ సరిపోయినట్టు ఉంది. ఇప్పుడైతే బెడ్షీట్ వేసేసుకున్న తర్వాత మా పిల్లలు నైట్ నిద్రపోయేటప్పుడు త్వరగా నిద్ర రాకపోతే బెడ్ టైం స్టోరీస్ అయితే చదువుకుంటారు. ఆ బుక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ బుక్ మా బావగారు అయితే కొనిచ్చారు. బావగారు ఎవరంటే రాజా వాళ్ళ బ్రదరు. రాజా ఎవరంటే మా హస్బెండ్. మా హస్బెండ్ని నేను రాజా అని పిలుస్తుంటాను. ఇప్పుడు బెడ్రూమ్లో బెడ్షీట్ వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ కొంచెం కారపొడి వేసుకుని తిన్నాము. తిన్న తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ షింక్లో ఉన్నాయి, వాటన్నిటిని నీట్గా కడిగి స్టాండ్కి వేసుకున్నాను. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడుచుకున్నాను. తుడిచిన వెంటనే ఇల్లంతా చిమ్ముకుంటాను. నాకు మా ఇల్లంతా చిమ్మటానికి 15 మినిట్స్ టైం పడుతుంది. అందులోనూ ఒక 5 మినిట్స్ ఇల్లంతా సర్ది చిమ్ముకుంటాను. ఆల్మోస్ట్ మా ఇల్లంతా ప్లెయిన్గా ఉంటుంది. ఒక ఇంటికి ఏ ఫర్నిచర్ కావాలో అవే ఉంటాయి, ఎక్స్ట్రా ఏముండవు. డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చి డెకరేట్ చేస్తే ఇల్లు అందంగా ఉంటుంది అనే మాట పక్కన పెడితే వాటి మీదే దుమ్ము ఎక్కువగా ఉంటుంది. వాటిని క్లీన్ చేసుకోలేక అల్లాడాలి. అందుకని నేనైతే డెకరేటివ్ ఐటమ్స్ తేవటానికి ఇష్టపడను. ఇల్లు చిమ్ముకున్న తర్వాత హాల్లో కొంచెం మురిగ్గా ఉంది. కొన్ని వాటర్ చల్లి ఆ హాల్ వటికి తుడుచుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న బట్టలను కూడా ఉతికి ఆరేసుకున్నాను. ఆరిన బట్టలు కొన్ని ఉన్నాయి, వాటిని ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టుకున్నాను. మనందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి, కానీ కొంతమంది చాలా పనులు చేసుకుంటారు, మరికొందరు మాత్రం టైం సరిపోదు అంటారు. అసలు ఇందులో సీక్రెట్ ఏంటంటే టైంని ఎక్కడ పొదుపు చేయాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక ఆ మాట అంటారు. ఈరోజు నేను మా ఇంటి పనులలో ఫాలో అయ్యే కొన్ని సింపుల్ టైం మేనేజ్మెంట్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనం టైంని ఎక్కడ పొదుపు చేయాలనే విషయం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. బెడ్రూమ్లో బెడ్ సర్దటము, హాల్ అంతా సర్దుకోవటము, కిచెన్ అంతా తుడుచుకోవటము, అలాంటి పనులు అయితే చేసుకోవాలి. అవి చేసుకోవటం వల్ల ఇల్లంతా నీట్గా ఉంటుంది. మనం వంట చేసిన వంటకు వాడిన వస్తువుల్ని వాటి స్థానాలలో వాటి పెట్టడము, కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఒకసారి తుడుచుకోవటము, వారానికి సరిపడా దోసపిండి, ఇడ్లీ పిండి, అలాగే పిల్లల స్నాక్స్ మసాలాలు వేసి పెట్టుకోవటము. ఇలా చేసుకోవటం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. కొంతమంది డే బై డే దోసపిండి, ఇడ్లీ పిండి వేస్తామంటారు, కానీ అలా చేసుకోవటం వల్ల మనం డే బై డే గ్రైండర్ అలాగే మిక్సీ గిన్నెలు తోమాల్సి వస్తుంది. వారానికి సరిపడా దోసపిండి గ్రైండర్కి వేసుకుంటే వారానికి ఒక్కసారే గ్రైండర్ కడుగుతాము. ఉదయం నుంచి సాయంకాలం దాకా గిన్నెలు తోమకుండా ఒకేసారి గిన్నెలన్నీ ముందేసుకొని తోముతుంటారు. అలా చేయటం వల్ల టైం చాలా వేస్ట్ అయిద్దని నా ఒపీనియన్. ఎలాగో కిచెన్లో వంట చేస్తుంటాము, వంట చేస్తూనే షింకులో పడ్డ గిన్నెలు ఎప్పటికప్పుడు తోమటం వల్ల షింకులో గిన్నెలు ఏముండవు. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు వంట చేసేలోపు షింకులో గిన్నెలన్నీ తోమేస్తాము. ఇలా చేయటం వల్ల టైం చాలా పొదుపు చేసుకోవచ్చు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా కూడా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మొబైల్, టీవీ అండి. మనం రోజులో మొబైల్, టీవీ చూడడానికి టైం ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాము. మనం రోజు ఒక వీడియో చూస్తున్నాము అంటే ఆ వీడియో నుండి ఏదో ఒకటి నేర్చుకునేలా చూసుకోండి. అలాగని నేను చూడను అని చెప్పట్లేదు. నేను టీవీ, మొబైల్ చూస్తుంటాను కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసము. అలాగని ఎక్కువసేపు చూడను. టీవీ నుంచి కానీ, మొబైల్ నుంచి కానీ మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటామో అంతే పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనమే ఎంచుకోవాలి ఏ వే కరెక్ట్ అనేది. ఇప్పుడు టైంని ఎక్కడ స్పెండ్ చేయాలనే విషయం గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ పిల్లల భవిష్యత్తు అండి. పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అలాగే పిల్లలు ఆడుకునే విషయంలో కూడా మనం టైం ఎక్కువగా స్పెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన హెల్త్ అండి. మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం హెల్తీగా ఉన్నట్టు. మనం హెల్తీగా ఉంటే ఇంట్లో పనులన్నీ చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ కోసం హెల్తీ ఫుడ్ వండుతాం కాబట్టి మన ఆరోగ్యం కోసం కూడా కొంత టైం అయితే స్పెండ్ చేయాలి. రోజులో ఒక్క పూటైనా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక చోట కూర్చొని భోజనం చేసేలాగా చూసుకోండి. మనం డైలీ ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనం పడుకునేటప్పుడు ఆ విషయాన్ని ఒక బుక్లో రాసుకోండి. నెక్స్ట్ డే నుంచి ఆ విషయం ఫాలో అయ్యేలాగా చూసుకోండి. అందరు అంటుంటారు కదా, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి వెళ్ళిపోయిన టయాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేమని. అందుకని రోజుకి అట్లీస్ట్ ఒక విషయమైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నేను ఇక్కడ బెల్లం సున్నుండలు అయితే చేస్తున్నాను. సున్నుండలు తినేటప్పుడు అక్కడక్కడ బెల్లం పలుకులు తగులుతూ ఉంటాయి కదా, అలాగా తగలకుండా ఉండాలి అంటే మిక్సీ జార్ తీసుకొని మినప్పిండి అలాగే కొంచెం బెల్లం పొడి తర్వాత మినప్పిండి వేసి మిక్సీకి వేసుకుంటే ఎక్కడ బెల్ల పలుకులు అనేవి తగలకుండా ఉంటాయి. నేను కేజీ మినప్పిండి అయితే తీసుకున్నాను. కేజీ మినప్పిండికి గాను 700 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ కేజీ మినప్పిండి లడ్లు చుట్టడానికి నెయ్యి అంత ఎక్కువగా లేదు. అందుకని కొంత బెల్లం కలిపిన మినప్పిండిని అయితే ఒక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మిగతా పిండిని అయితే లడ్లు చుట్టాను. మనం ఒక్కసారిగా నెయ్యి అంతా కలిపి చేస్తే లడ్లకి నెయ్యి సరిపోదు. అందుకని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నెయ్యి వేసుకుంటూ లడ్లు చుట్టుకోవాలి. లడ్లు అయితే చుట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఇక్కడైతే పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ డైనింగ్ టేబుల్ మీద కనపడతా ఉంటాయి కాబట్టి తీసుకొని తింటారని డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే షూలు సాక్స్ లిప్పేసి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. వాళ్ళిద్దరికైతే చెరొక సున్నుండి ఇచ్చాను. వాళ్ళు తిన్నారు. మిక్చర్ తెద్దామని షాప్కి అయితే వెళ్ళాము. షాప్కి వెళ్తే పిల్లలు ఊరుకుంటారు కదా, ఒక 5 రూపీస్ కిన్నే జాయ్ అయితే తీసుకున్నారు. చెరొకటి తీసుకున్నారు. అందులో తినడానికి ఏముండదు కానీ అందులో ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని అదైతే తీసుకున్నారు. తీసుకొని ఇందులో ఇవి వచ్చాయని చూపిస్తున్నారు. టాయ్ కూడా వచ్చాయి, చెరొక టాయ్. ఆ టాయ్ అయితే చూపించారు. ఇంకా మేము ముగ్గురం అయితే ఇంక ఇంటికి వెళ్ళాము. మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది షాపు, చిన్న షాప్ ఉంటుంది. ఏం కావాలన్నా కూడా అక్కడైతే తెచ్చుకుంటాము. మేముండే దగ్గర నేరేడు చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు కాయలు కూడా చాలా కాస్తుంటాయి. ఇప్పుడు పచ్చికాయలు ఉన్నాయి, అక్కడక్కడ పండుకాయలు వస్తున్నాయి కానీ అంత స్వీట్ ఉండవు. సీజన్ అంతా అయిపోయేటప్పటికి కాయలు చాలా స్వీట్ ఉంటాయి. ఇంకైతే నేను ఇంట్లోకి వచ్చేసాను. ఇప్పుడు బొరుగు మసాలా చేద్దామని బాండి తీసుకొని బాండీలో ఆయిల్ వేసి కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఫ్రై చేసుకుంటూనే అలాగే ఆనియన్, టమాటాను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి బొరుగు మసాలా అయితే చేస్తున్నాను. మా పిల్లలు ఏం అడగలేదు, నాకు తినాలనిపించి మా హస్బెండ్ బొరుగులు తెమ్మంటే తెచ్చారు. బొరుగులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకని ఫ్రై అయితే చేయట్లేదు. ఈ బొరుగుల్ని ఒక గిన్నెలో తీసుకొని అందులోకి ఉప్పు, కారము, జీలకర్ర పొడి అలాగే ముందుగా మిక్చర్ తెచ్చుకున్నాను కదా షాప్లో నుంచి, ఆ మిక్చర్ కూడా వేసుకున్నాను. ఫ్రై చేసుకున్న పల్లీలు, ఆనియన్, టమాటాలను కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా కలుపుకున్నాను. నేను బయట షాపులలో మిక్చర్ ఎప్పుడు కొనండి, నాకు అంతగా నచ్చవు, ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటాయి. నిన్న ఒక ఆమె చెప్పింది షాప్లో మిక్చర్ ఉన్నాయి విజయ, బాగున్నాయి, నేను ఒక 20 రూపీస్ తెచ్చుకున్నాను అనేసరికి నేను కూడా ఒక 20 రూపీస్కి అయితే ఇప్పుడు తెచ్చుకున్నాను. ఈ మిక్చర్ అయితే ఇందులో కలుపుకోవడానికే తెచ్చాను. మిక్చర్ కూడా చాలా బాగున్నాయి. ఈ బొరుగు మసాలాకి ఫైనల్గా లెమన్ జ్యూస్ పిండుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటే బొరుగు మసాలా అయితే రెడీ అవుతుంది. ఇందులోకి మిరపకాయ బజ్జీ కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. ఓన్లీ బొరుగులు మిక్చర్ కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. బొరుగు మసాలా అయితే బయట మంచం వేసుకొని అందరం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి తిన్నాము. ఈవినింగ్ స్నాక్స్ ఏవైనా వేడివేడిగా చేసినవి ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టను కానీ ఇలాంటివి అయితే ప్లాస్టిక్ ప్లేట్లలోనే పెడతాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని. ఇప్పుడైతే అందరం కలిసి తిన్న తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. పిల్లలు అయితే ఆడుకొని ఇంట్లోకి వచ్చారు. పిల్లలైతే ఒక బాబు అయితే స్నానం చేస్తున్నాడు, ఇంకో బాబు పెద్ద బాబు అయితే స్నానం చేశాడు. అబ్బాయి అంతటిగా అబ్బాయి తెలుసుకొని హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తుంటాడు. చిన్న బాబుది అయితే నేను డైరీలో చూసి ఇంకా హోంవర్క్ ఏముందా అని బుక్స్ అయితే బయట పెట్టేసి డైరీలో సైన్ పెట్టేసి బ్యాగ్లో పెడతాను. ముందే ప్యాడ్, బుక్స్ అలాగే పెన్సిల్, ఎరేజర్లు మొత్తం తీసి ఒక పక్కన పెడతాను. అబ్బాయి స్నానం చేసిన తర్వాత హోంవర్క్ చూస్తుంటే నాకు అసలు భలే నవ్వు వచ్చేసింది. అబ్బాయికి ఇంటికి రాగానే హోంవర్క్ చేయిస్తున్నానని
స్కూల్ బస్సులోనే హోంవర్క్ అయితే రాస్తున్నాడు. నేను డైరీలో హోంవర్క్ చూసి రాయమని అయితే కంప్లీట్ అని చెప్తున్నాడు. ఏంటంటే బస్సులో రాశానని చెప్తున్నాడు. రైటింగ్ సరిగా ఉండట్లేదు, నేను ఇంటికి వచ్చినా మళ్ళీ రాపిస్తాను అని చెప్పాను. ఇప్పుడైతే హోంవర్క్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ డిన్నర్కి అయితే ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ అయితే ఒక స్టవ్ మీద ఉడుకుతుంటేనే షింక్లో గిన్నెలు ఉన్నాయి, పిల్లల లంచ్ బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ కడిగి స్టాండ్కి వేసేసి పక్కన పెట్టేశాను. నేను గిన్నెలు తోమేటప్పుడు వాటర్ ప్లాట్ఫామ్ మీద పడుతున్నాయి, ఆ వాటర్ అయితే షింక్లో తోసేసాను. ఇంకా అక్కడైతే నీట్గా తుడుచుకున్నాను. ఇడ్లీ కూడా అయ్యాయి, పిల్లలకైతే డిన్నర్ పెట్టేశాను, పిల్లలు తినేశారు. ఇంకా వర్షం పడుద్దామని బయట మంచం అయితే పక్కన పెట్టేశాను. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి.